భారత్ జర్మనీ బంధం పరస్పర విశ్వాసం ఆధారంగా ముందుకెళ్తోందన్నారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్లో ఆ దేశ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం మరింత పెరగాలన్నారు ప్రధాని. దేశ అభివృద్ధిలో యువతదే కీరోలని చెప్పారు. వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తోందన్నారు మోదీ. భారత్ జర్మన్ మధ్య ఆర్థిక సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక వాణిజ్యం $50 బిలియన్ దాటిందని చెప్పారు. గుజరాత్లోని గాంధీనగర్లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య బంధం ప్రపంచ మానవాళికి మేలు చేస్తుందని చెప్పారు. పరస్పర విశ్వాసం ఆధారంగా భారత్ జర్మనీ పనిచేస్తున్నట్లు చెప్పారు మోదీ. భారత్ और जर्मनी के बीच टेक्नोलॉजी सहयोग प्रति वर्ष मजबूत हुआ है और आज इसका प्रभाव ग्राउंड पर स्पष्ट रूप से दिखाई देता है. रिन्यूएबल एनर्जी के क्षेत्र में भारत और जर्मनी की प्राथमिकताएं समान है. इसमें सहयोग को बढ़ाने के लिए हमने इंडिया जर्मनी सेंटर ऑफ एक्सीलेंस स्थापित करने का निर्णय लिया है. భారత్ జర్మనీ మధ్య ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సహా పలు రంగాల్లో ఒప్పందం కుదిరిందన్నారు పీఎం మోదీ. జర్మన్ యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్లు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. అలాగే ఇండియన్స్ కు జర్మనీ సర్కార్ వీసా, ఫ్రీ ట్రాన్సిట్ ఫెసిలిటీ కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు మోదీ. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సబర్మతి నదీ తీరంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఫ్రెడరిక్ మెర్జ్తో కలిసి కైట్స్ ఎగురవేశారు. అంతకుముందు సబర్మతిలో మహాత్ముడికి నివాళులర్పించారు ఇరు దేశాల నేతలు. దేశ అభివృద్ధిలో యువతది కీలక పాత్ర అన్నారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ లక్ష్య సాధన పగ్గాలు మీ చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. స్వామి వివేకానంద జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. యూత్ సామర్థ్యమే భారతదేశ సామర్థ్యమన్నారు మోదీ. यानी सेक्टर कोई भी हो, आपके लिए आज भारत में अनंत संभावनाओं के द्वार खुल रहे हैं. आप अपने आइडिया के साथ आगे बढ़िए, रिस्क लेने से पीछे मत हटिए. सरकार आपके साथ कंधे से कंधा मिलाकर चल रही है. साथियों, बीते दशक में बदलाव का, रिफॉर्म्स का जो सिलसिला आपने शुरू किया, वो अब रिफॉर्म एक्सप्रेस बन चुका है. వికసిత్ భారత్ కు ఎన్డీఏ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు బీజేపీ నేతలు.